మన జీవితాల్లో ప్రియులారా, ఈ చిన్నవే చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. మానవ నైజం ఏంటంటే వి ఫోకస్ ఆన్ మ్యాక్రో థింగ్స్ అంటే పెద్ద విషయాలు. నేను బాగున్నానండి, నాకు మంచి ఉద్యోగం ఉందండి, నాకు ఇల్లు ఉందండి, నా ఫ్యామిలీ బాగానే ఉందండి, నేను డబ్బు పరంగా పర్వాలేదండి, ఈ మ్యాక్రో థింగ్స్ మనం చూసుకుంటాం. కానీ ఎప్పుడైతే సూక్ష్మమైన విషయాలు మన జీవితంలో చూసుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడ మనం చతికిల పడతా ఉన్నాం, అక్కడ మనం బలహీనతగా కనిపిస్తూ ఉన్నాం, అక్కడ మనం తక్కువగా కనిపిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంగతిని మహాజ్ఞాని అయిన సొలొమోను, మహాజ్ఞాని అయిన పౌలు ఇద్దరు గుర్తుపట్టి అరే బాబు, పెద్ద విషయాలే కాదురా, చిన్న చిన్న విషయాలు కూడా చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి అని చెప్పాడు. ముందుగా పౌలు విషయం మనం చూద్దాము. మీ శరీరాలను సజీవ యాగముగా సమర్పించుకోనండి. మీ ఆస్తిని సమర్పించమనట్లా, మీ యొక్క తెలివిని జ్ఞానాన్ని సమర్పించమని చెప్పట్లా, మీ యొక్క సూపర్ బిగ్ థింగ్స్ చేయమని చెప్పట్లా, మీ శరీరాలను సమర్పించండి. మన శరీరాలు అనగానే మన కళ్ళు, మన చెవులు, మన నాలుక, మన చేతులు, మన యొక్క శరీరం అంతటినీ దేవుని కొరకు మనము సమర్పించాల్సినటువంటి అవసరతను పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. మహాజ్ఞాని అయిన సొలొమోను కూడా మాట్లాడుచు, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది వాసన కొట్టును, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. జస్ట్ చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు ఆలోచించండి. స్టార్ బక్స్ కాఫీలోనో, కేఫ్ కాఫీ డేలోనో 500 రూపాయలు ఖరీదు చేసే కాఫీ కొనుక్కొని తాగుతున్న సమయంలో మీ గ్లాస్లో ఈగబడింది. ఆ కాఫీలో ఈగబడింది అనుకుందాం. 500 రూపాయలు పెట్టి మనం కొనుక్కున్నామనేసి ఈగ పడితే కూడా తాగేస్తామా? నాన్ వెజిటేరియన్ కాఫీ ఇది బాగుందిలే అని ఎవరైనా తాగంగా? నాకు తెలిసినంత మటుకు ఇక కాఫీని పడేస్తాం. చక్కగా అదే చెప్తూ ఉన్నాడు సొలొమోను. అయ్యా, ఒక సెంట్ బాటిల్లో, పర్ఫ్యూమ్ బాటిల్లో ఈగలు పడి చచ్చిపోతే ఆ తైలానికి విలువ లేదు, ఇక పడేస్తాం. మన జీవితాల్లో పెద్ద పెద్ద తప్పులు చేయాల్సిన అవసరం లేదేమో. మనలో చాలామంది మర్డర్లు ఏం చేయలేదే, మనలో పెద్ద పెద్ద వ్యభిచారాలు ఏం చేయలేదే, లేకపోతే మనము పెద్ద స్కామ్లు ఏం చేయలేదే. కానీ సూక్ష్మమైన చిన్న చిన్న విషయాలు ఉంటాయి చూసారా, అసంఖ్యాకంగా జరిగిపోతూ ఉన్నాయి. మనం గుర్తుపట్టలేకపోతా ఉన్నాం. కొన్నిటిని గుర్తుపట్టలేని స్థితిలో వాటిని మనం అలౌ చేస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది ప్రియులారా? అలౌ చేసినప్పుడు మనం కసు ఉడుచుకోకుండా మన ఇంటిని ఒక వారం రోజులు పెడితే ఏమవుద్ది? కసు ఉడుచుకోకుండా ఏం కాదులే, ఒక రోజే కదా, 2 రోజులే కదా అని అనుకుంటూ ఉంటే ఒక వారం 10 రోజుల తర్వాత ఏమవుద్దండి? మన ఇండ్లు బూజు పట్టిపోద్ది, ఇండ్లంతా కూడా దుమ్ము పట్టిపోద్ది, కుర్చీలు, కిటికీలు అన్నీ కూడా డర్టీ అయిపోతాయి. 1 సంవత్సరం రోజులు నీవు ఇంటిని పట్టించుకోలేదనుకోండి, అలాగే వదిలేసి 1 సంవత్సరం రోజులు పట్టించుకోకుంటే ఆ దుమ్ము ధూళితో పాటు ఎలుకలు, అలాగే మరి గోడలు బీటలు వారటము, ఆ ఫ్లోరింగ్ కృంగటము అన్నీ కూడా జరిగిపోయి ఇల్లు కొన్నిసార్లు బూత్ బంగ్లాల మాదిరిగానే, లేకపోతే ఉపయోగానికి రానిదిగా అయిపోతుంది. చిన్నదే, కొంచెం దుమ్ము అది రోజు పేరుకొని పోయి నిరుపయోగమైనటువంటి స్థితిలోనికి మన ఇల్లు వచ్చేస్తూ ఉంది. చిన్న వాటిని మనము నిర్లక్ష్యం చేయకూడదు. మన జీవితాల్లో ప్రియులారా, ఈ చిన్నవే చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి.